పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానవాణి శ్రోతలందరికీ శుభోదయము. ఈనాడు మనం ధ్యానించబోయే అంశము, మనం మన నిజ జీవితాన్ని దాచి ఉంచగలమా? మనం మన నిజ జీవితాన్ని దాచి ఉంచగలమా? నిజాన్ని దాచి ఉంచగలమా? ఒక నిజం బయటికి వస్తే అది మన జీవితానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అనుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలైనా చేసి ఆ నిజాన్ని దాచిపెట్టడానికి, మరుగున పడేయడానికి శతవిధాలా మనం ప్రయత్నిస్తాం. బహుశా కొంతకాలం మన ప్రయత్నం సఫలమై ఆ నిజాన్ని దాయవచ్చు. కానీ ఎంతకాలం అలా చేయగలం? ఏదో ఒక రోజు, ఒక సమయాన ఆ నిజం బయటికి రావాల్సిందే, నలుగురికి తెలియాల్సిందే. యేసు ప్రభు ఉత్థానం తరువాత ప్రభు ఉత్థాన రహస్యాన్ని ఆనాటి ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచనలు చేసి సైనికులకు కొంత ధనమిచ్చి, యేసు ప్రభు నిజంగా మృతులలో నుండి లేవలేదని, రాత్రివేళ వారి శిష్యులు వచ్చి ఆయన శరీరమును ఎత్తుకు వెళ్ళారని సైనికుల అబద్ధ సాక్ష్యంతో ప్రజలను కొంతవరకు నమ్మించగలిగారు. కానీ క్రీస్తు అనుచరులైన మగ్దలా మరియమ్మ వేరుగా, మరియమ్మ మొదటి నుండి కూడా ప్రభువుకు జరిగిన ప్రతి సంఘటనను చూస్తూ ఉంది, ఆయనను అనుసరిస్తూ ఉంది. ఈ విధంగా ఎప్పుడైతే వారు సమాధి వద్దకు వెళ్తారో, దేవదూత సమాచారం ద్వారా యేసు మృతులలో సంభ్రమాశ్చర్యములలో నుండి లేచారు అని విని, ఖాళీ సమాధి ఇచ్చిన సాక్ష్యంతో వారు శిష్యులకు ఈ సమాచారం అందించడానికి సమాధి యొద్ద నుండి పరిగెత్తారు. అప్పుడు ఉదయాన ప్రభువు వారికి సమీపించి, మీకు శుభము కలుగునుగాక అని దీవించి, భయపడుకుడి అని అభయమిచ్చారు. అప్పుడు వారు యేసు ఉత్థాన వార్తను ఉత్సాహంగా ప్రకటించారు. ఒక విశ్వాసికి ఇంతకంటే ఏం కావాలి? తను నమ్మిన వారి కోసం ఉత్థాన ప్రభువే ఎదురు రావడం ఎంతో ఆనందదాయకం. అందుకే వారి ఆనందానికి హద్దులు లేవు. కాబట్టి ప్రధానార్చకులు, పెద్దలు, సైనికులు చెప్పిన కట్టుకథలను నిర్వీర్యం చేస్తూ ఎంతో ధైర్యంలో ఉత్థాన ప్రభువును ప్రకటించారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఆ ప్రభు మృత్యుంజయుడు అని నమ్మితే, నిజాన్ని దాచిన సైనికుల వలె కాక, క్రీస్తు దర్శన భాగ్యాన్ని, మహిమను గాంచిన మగ్దలా మరియమ్మ వలె వెంటనే ఆనందంలో ప్రభువు సజీవుడు అని మనందరం కూడా ప్రకటించుదాము. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు నిజముగా ఉత్థానమై